రైట్. నరసింహరావు గారు, ముఖ్యంగా యోగాతో అయితే ప్రపంచాన్ని భారత్ వైపు ఆకర్షించేలాగా కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో యోగాకు మరింత ఆదరణ పెరిగే విధంగా విశాఖ ఈవెంట్ జరిగిందనుకోవచ్చా? మీరు అడిగినటువంటి ప్రశ్న కంటే ముందుగా ఇందాక లక్ష్మణరావు గారు మాట్లాడుతూ అంటే నేను మళ్ళీ రాజకీయ నాయకుడిని కాదు, రాజకీయ పార్టీకి ప్రతినిధిని కాదు, కానీ ఒక ఆవేదన కలిగించేటువంటి అంశాన్ని వారు టచ్ చేశారు. దానికి మనం అందరం కూడా దాదాపు దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వారు ఒక మాట ఏమన్నారంటే, శ్రీకాకుళం జిల్లా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు తిండి లేక అలమటిల్లుతున్నటువంటి సమయంలో 400 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉందా అన్నారు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయిపోయింది. రేపు ఆగస్టు వస్తే 75 సంవత్సరాలకు వెళ్తున్నాం. ఈ 78 సంవత్సరాల కాలఖండంలో మన గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేశాయి అంటే, మనకు కనీసం ఇప్పటికీ కూడా మన ప్రజలకు తిండి లేకుండా సోమాలియాలాగాను ఉండేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు క్రియేట్ చేశారు? మనం ఈ మధ్య కాలంలో మనం రకరకాల గణాంకాలు చూసుకున్నట్లయితే దేశంలో దాదాపు 18 నుంచి 19 వేల మంది గ్రామాలకు 70 ఏళ్ల తర్వాత కూడా విద్యుత్ లేదు. మనం విద్యుత్ సౌకర్యం లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనం గత 5 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే దేశంలో ప్రపంచాన్ని తలదన్నేటువంటి అద్భుతమైనటువంటి రహదారుల నిర్మాణం ఈ మధ్య కాలంలో చేసుకుంటున్నాం. ఇంతకు ముందు అసలు ప్రభుత్వాలు, ఆ పాలకులు ఆ యొక్క రంగాల మీద ఎందుకు దృష్టి పెట్టలేకపోయారు? ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం మంచి మంచి హాస్పిటల్స్ కట్టుకుంటున్నాము. ఇప్పుడు మనం మంగళగిరిలో ఎయిమ్స్ వచ్చింది. నేను మొన్ననే ఎక్కడో చూశాను. ఆ మంగళగిరి పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు అంటే మీడియా దాని మీద ఫోకస్ చేయాల్సినటువంటి స్థాయిలో చేయట్లేదు, కానీ అద్భుతమైనటువంటి ఫలితాలు మనం చూస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్ పక్కనే ఉన్నటువంటి బీబీ నగర్ కు సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విపరీతమైనటువంటి డెవలప్మెంట్ జరిగిపోతుంది. రైల్వేల ఆధునికీకరణ ఒకవైపు జరిగిపోతుంది. ఎయిర్పోర్ట్లు ఒకవైపు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇవి 70 ఏళ్ల బట్టి జరగకుండా ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి అంటే కారణం ఏంటంటే, ఆ ప్రభుత్వాధినేతకు ఉండేటువంటి విజన్, ప్రయారిటీస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రయారిటీ ఉంటుంది. ఆ ప్రయారిటీకి సంబంధించినటువంటి ప్రకారం వాళ్ళు ఆ మార్గంలో పయనం చేస్తుంటారు. అది జగన్ కు ఇంకొక రకమైనటువంటి ప్రయారిటీ ఉంది, చంద్రబాబు నాయుడుకి ఒక రకమైనటువంటి ప్రయారిటీ ఉంది, నరేంద్ర మోడీకి ఇంకొక రకమైనటువంటి ప్రయారిటీ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌరులుగా మనం ఏం చూడాలి? అది వైఎస్ఆర్సీపీయా, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు బీజేపీయా, లేకపోతే డి రాజేష్ గారు తెలుగుదేశం అని కాదు, ఆంధ్రప్రదేశ్ పౌరులుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మనం 400 కోట్ల రూపాయలు పెడుతుంటే భవిష్యత్తులో 4,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయేమో. వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడితే మనం బాగుపడతాం. మనం బాగుపడితే జాతి బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఇలా మనం ఒక పాజిటివ్ దృక్పథంలో చూసినట్లయితే అసలు ఇంతసేపు వాళ్ళిద్దరి మధ్య టీడీపీ వైఎస్ఆర్సీపీ మధ్య ఇంతసేపు చర్చ ఉండదు. అంటే ఈ ప్రాంతీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దగ్గర ఏమవుతుందంటే, ఇప్పుడే కాదు మనం 2014 నుంచి చూస్తున్నాం. 14లో వైఎస్ఆర్సీపీ ఒక స్టాండ్ తీసుకుంటుంది, టీడీపీ ఒకసారి తీసుకుంటుంది. 19, 20, 24 మధ్యలో టీడీపీది ఒక రకమైనటువంటి స్టాండ్, వైఎస్ఆర్సీపీది ఒక స్టాండ్. ఇప్పుడు మళ్ళీ అంటే ఆ ప్రభుత్వాలు మారుతున్నప్పుడల్లా వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు మారుతున్నాయి తప్ప ఒక విశాలమైనటువంటి భావన అనేటువంటిది దురదృష్టవశాత్తు లోపించింది. ఆ లోపించడం అనేటువంటిది ఈ రోజు మన చర్చలో కూడా కనిపించింది. కానీ మనం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో భాగస్వామ్యులైనటువంటి ప్రజలుగా సంకుచితమైనటువంటి భావాలను విడనాడి విశాలమైనటువంటి ఆలోచనలు చేసినప్పుడే మనం సమగ్రమైనటువంటి విశాలమైనటువంటి భారతాన్ని చూస్తాం అనేటువంటిది నేను తెలియజేస్తున్నాను. రైట్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు విశాఖపట్నం వాస్తవంగా చెప్పాలంటే కాస్మోపాలిటన్ సిటీ అయినా కూడా చాలా ప్రశాంతమైన సిటీ. మీకు ఇస్తాను అవకాశం, ఒక్క నిమిషం. కానీ గత ప్రభుత్వంలో మనం చూసినప్పుడు బీచ్లో, ఇప్పుడు ఎక్కడైతే మనం ఇవాళ యోగా చేశామో అదే బీచ్లో విజయసాయి రెడ్డి గారు వాళ్ళ కుమార్తె వాళ్ళంతా కూడా అక్కడ బిల్డింగ్స్ కడతాం, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వాటిని ఇది చేయటము, తర్వాత కోర్టు కూడా దాని మీద డైరెక్షన్ ఇవ్వటము, ఇవన్నీ మనం చూసాం. మీరంతా ఏం చేస్తున్నారు, కళ్ళు మూసుకుంటున్నారు అని చెప్పేసి. అంటే విశాఖపట్నం ఎంతో ప్రశాంతమైన నగరాన్ని అక్కడ ఎంపీ కుటుంబాన్నే కిడ్నాప్ చేశారు. ఏది ఈ ల్యాండ్స్ డిస్ప్యూట్స్లో అనమాట. అంటే కిడ్నాప్స్ ఏ విధంగా జరిగినాయి, విశాఖపట్నానికి ఎంత చెడ్డ పేరు వచ్చిందనేది మనం చూసాం. ఈరోజు అక్కడ గిన్నిస్ బుక్ రికార్డు వచ్చి విశాఖపట్నం యొక్క పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది. మరి హెల్త్ విషయంలో కూడా చూసుకుంటే మనకి అంతకుముందు మన సత్యకుమార్ గారు మంత్రిగా ఉన్నారు కదా, సత్యకుమార్ యాదవ్ గారు, ఆయన చెప్పారు ఏది ఈ కల్తీ మద్యం వల్ల 1,00,000 మంది వ్యక్తుల యొక్క కిడ్నీలు ఫెయిల్ అయినాయి, వాళ్ళ జీవితాలు నాశనం చేశారని చెప్పారు. అంటే నేను ఎందుకన్నా అంటే
ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజల కోసం పనిచేయాలి. లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆఫీస్లో అనేక మంది అధికారులు, ధనంజయ రెడ్డి దగ్గర నుంచి అనేక మంది అధికారులు ఇవాళ జైలుకి వెళ్ళారు. అట్లాగే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ఎక్కడైనా తప్పులు జరిగినాయి అనుకోండి, అవకతవకలు జరిగినాయి అనుకోండి, ఎవరైనా అరెస్ట్ చేయొచ్చు. దానికి వాళ్ళు వీళ్ళనేం అవసరం లేదు. గత ప్రభుత్వంలో ఏ విధంగా లెక్క స్కాములు అందరూ రోజు జైలుకి వెళ్తున్నారు అధికారులు కానీ నాయకులు కానీ, ఏ ప్రభుత్వంలో తప్పులు చేస్తే వాళ్ళని పంపించాలి. గతంలో జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా జరిగిందని వైసీపీ ప్రతినిధి ఫీల్ అవుతున్నారు. ఉంటే దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్న ప్రభుత్వం, ఎక్కడెక్కడ ఏమైనా జరిగినాయో దాని మీద విచారణ చేయొచ్చు. దాంట్లో ఎవరు కాదంటలేదు. ఇది ప్రజల ఆస్తే, కేవలం ఒక ఇద్దరు వ్యక్తుల ఆస్తో, రెండు పార్టీల ఆస్తో కాదు. ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళగా ఉంది. లా అండ్ ఆర్డర్ని అన్నిటికన్నా ముఖ్యంగా చాలా కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏ కార్యక్రమం జరిగినా కూడా రాష్ట్రం ఇమేజ్ పెరగాలి. రాష్ట్రం ఇమేజ్ పెరగకుండా దాని మీద బురద చల్లి దాని మీద అనేక రకాలుగా రాజకీయ పరంగా ఇచ్చేసి పెట్టుబడులు రాకుండా చేసేటువంటి కుట్రలు చేస్తే మటుకు డెఫినెట్గా ఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏదో లైట్గా తీసుకుంటే మటుకు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి చాలా నష్టం జరుగుతుంది. ఎవరు వ్యక్తులని కానీ స్థాయిని కానీ చూడకూడదు. ఎవరు తప్పు చేసినప్పుడు మీరు చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకోకుండా వాళ్ళు ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులని చెప్పేసి కొంత అంటే గవర్నమెంట్లో కొంత వివక్ష అనేది కనపడుతుంది. మామూలు కార్యకర్త మీద వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. నాయకులు అనేక రకాల ఆరోపణలు చేసినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుపోయేసరికి వాళ్ళ క్యాడర్కి కూడా ఒక విధమైనటువంటి ఒక అలసి అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ స్కామ్ జరిగింది అంటున్నారు. జరిగినప్పుడు డెఫినెట్గా దాని మీద మనం శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎక్కడ స్కామ్ జరిగిందో దాని మీద ఇచ్చేయాలి, దాని మీద చర్యలు తీసుకోవాలి. దానికి ఎవరు కాదంటలేదు. గత ప్రభుత్వంలో మరి వాళ్ళ రోజు దొంగలు ఏ విధంగా జైలుకి వెళ్తున్నారో మనం చూస్తున్నాం. అందువల్ల ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలి. రైట్. లక్ష్మణ్ గారు, ముఖ్యంగా యోగాంధ్ర ద్వారా ఏదో స్కామ్ జరిగిందని మీరు చెప్తున్నారు, కానీ అసలు విశాఖ వేదికగా యోగా దినోత్సవాన్ని నిర్వహించాలనే ఆలోచన చంద్రబాబుది కాదు, మోదీది అని చంద్రబాబు మీడియా వేదికగా చెప్పారు. మోదీ అవినీతిని సహిస్తారా? నిజంగా ఇందులో అవినీతి జరిగే అవకాశం కనిపిస్తుందంటారా? మోడీ గారే పెద్ద అవినీతి పరుడు. ఈ దేశంలో మొట్టమొదటి నంబర్ 1 ప్లేస్లో ఎవరు ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు. గుజరాతీ మోడీలు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారండి? వినాలి సార్, ఏం మాట్లాడండి మీరు మాట్లాడినప్పుడు నేను మోడీ గారు రాసి 2 కోట్లు అండి. మోడీ గారు రాసి 2 కోట్లు. నువ్వు నీ ఆస్తి 10 లక్షల కోట్లు. నీకన్నా భారతదేశంలో అవినీతి పనులు ఉన్నాడా? నీకన్నా భారతదేశంలో మోడీ గారిని అనేటువంటి ఈ భారతదేశ ఇమేజ్ ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే వ్యక్తి మోడీ గారు. మోడీ గారు ఆస్తి వల్ల 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి ప్రధానమంత్రి కోట్ల రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి ఆస్తి లక్షల కోట్ల వాళ్ళ 2 సంవత్సరాలు జైల్లో మోడీ గారు అర్హత ఎక్కడుందంటే? మన దేశం యొక్క ప్రధాని ప్రపంచంలో వాళ్ళు నంబర్ 1 స్థాయికి వెళ్తుంటే మన దేశంలో ప్రధాని యొక్క పరువు ప్రతిష్ట మనం మంటగలటం కరెక్ట్ కాదు. సరే, ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు దానికి ఒక ట్రాక్ రికార్డు ఉండాలి. మీ ట్రాక్ రికార్డు అంటే మోడీ గారి ట్రాక్ రికార్డు అంటే మోడీ గారి పరిస్థితి అంటే ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి చేస్తారు. ఒక సామాన్యమైన స్థాయికి వచ్చారు మోడీ గారు. అలాగే పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, అలాగే లక్ష్మణరావు గారు, రాకేష్ గారు, అలాగే నరసింహరావు గారు, థ్యాంక్ యూ.